सीतामहालक्ष्मी 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 కొన ఊపిరితో ఒట్టు కొట్టుకొచ్చిన నన్ను బతికించి మళ్ళీ జన్మనిచ్చారు కొందరు మంచివాళ్ళు. కానీ మీకు దూరమై నేను పడ్డ ఆవేదన దేవుడికే తెలుసు. కానీ ఒకటి బాబు, మీ ఇద్దరు ఈ లోకంలో ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారన్న నమ్మకం మాత్రం నాకుండేది. మీ ఇద్దరిని మళ్ళీ చూడకపోతానా అన్న ఆశతో ప్రాణాల చేతిలో పెట్టుకుని బతుకుతున్నాను బాబు. అమ్మా, నా దృష్టిలోనూ నాన్నగారి దృష్టిలోనూ నువ్వు మాకు దూరం కాలేదమ్మా. ఎప్పుడు మా గుండెలోనే ఉన్నావు. అమ్మా చాలమ్మా. తిను బాబు, ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఏంటి అబ్బాయి గారిని అమ్మగారు గారాబం చేస్తున్నారా? నువ్వు తినమ్మా. నేను తర్వాత తింటాను. ముందు నేను చేసిన పాయసాన్ని టేస్ట్ చేయండి. ఇప్పుడే మొదటిసారి కార్తిక్ మొహంలో నవ్వు చూస్తున్నాను. బాగుందా? థ్యాంక్ యూ. కార్తిక్ వదిలితే ఎగరేసుకుపోయేలా ఉంది. చాందిని, యాక్చువల్గా నీకు ఈసారి ఏం బాలేదు. ఈ కలర్, ఈ వర్క్ ఏది నీకు సూట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ నువ్వు ఎప్పుడు వేసుకుంటావే టైట్ గా, షార్ట్ గా, అదే వేసుకో. నన్ను యు లుక్ గార్జియస్ ఇన్ దిస్ సారీ చాందిని. yes, ఆడపిల్లలు చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటేనే అందంగా ఉంటారు. థ్యాంక్ యూ ఆంటీ. బాబు, ఇందుకే తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు బామ్మ. నీళ్ళు కూడా లేవు.
ఉండతానే ఉయ్యాల మళ్ళీ నన్నే ఊపేసింది గాలే ఏదో కాలై ఎదలో చాలై రారమ్మంటూ దుప్పటి దిండు రెండు చేరి పాడేమంటే గీతం ముద్దుల యుద్ధం తీర్చే నా సందేహం ఇష్టం కొంచెం కష్టం కొంచెం వేధిస్తుంటే దేహం ఊగిందమ్మ బిడియంతోటి నేస్తా ఉత్సాహం కొంచెం ఉల్లాసం కొంచెం ఎదకోరే సౌఖ్యం ఏదో తెచ్చుకుందన్ రావా ఓ చేపలా ఈదాడుదా ఈ నీటిలో తొలి పొద్దున కుప్పలు ఎగిరే కాలం నాలో నా మోహం విరహాలే నిప్పై కురిసే అందం చందం ప్రాయం కళ్ళల్లో దాహం గుండెల్లో వేగం కోరిందో సాయం ఉనికి దేహం కొంచెం కొంచెం ఏదో మోహం కొంచెం కొంచెం పెరిగే బంధం నాకే సొంతం ప్లీజ్ కార్తీక్ వదిలేవా ఒక గ్రూప్ నన్ను చంపడానికి తరుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఆ రుద్రమూర్తికి సంబంధం ఉందనిపిస్తోంది. డెఫినెట్లీ కార్తీక్, రాజకీయ నాయకులకి మాత్రమే వారసులు ఉంటారా? ఇలాంటి మర్డర్స్ కి కూడా ఉంటారు. క్వైట్ పాసిబుల్. వాళ్ళు నెక్స్ట్ మూవ్ వేయడానికి ముందే మనం వాళ్ళని కనిపెట్టాలి. ఎస్ కార్తిక్, మీ అమ్మని విట్నెస్ గా పెట్టి నేను ఈ కేసుని రీఓపెన్ చేస్తాను. వద్దు బాబు, మీ నాన్నగారే ఇప్పుడు లేరు. ఈ గొడవలు ఎందుకు చెప్పు? అమ్మా, చరిత్రని తప్పుగా రాసుంటే దాన్ని తిరగరాయాలమ్మా. కార్తీక్, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మీ నాన్నగారిని వాళ్ళు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను చూసుకుంటాను. Royal Cliff Terrace.